శివకార్తికేయన్ గారు ఒక క్యూట్ ఏలియన్తో కలిసి చేసిన అడ్వెంచర్ ఆయలాన్ సినిమా. తెలుగు రిలీజ్ కోసం మనం చాలా వెయిట్ చేశాం. ప్రస్తుతం ఇది ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా విజువల్ వండరా లేక రొటీన్ స్టోరీనా? మన రివ్యూలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే, భూమి పొరల్లో ఉన్న నోవా గ్యాస్ కోసం విలన్ గ్యాంగ్ స్పార్క్ అనే క్రిస్టల్ వేటలో ఉంటారు. అదే టైంలో అంతరిక్షం నుండి ఒక ఏలియన్ భూమి మీదకు వస్తుంది. పట్నో శివకార్తికేయన్ ఆ ఏలియన్కి ఎలా హెల్ప్ చేశాడు, విలన్ ప్లాన్ని వీళ్లు ఎలా అడ్డుకున్నారు అన్నదే ఈ సినిమా. సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే విజువల్స్ మరియు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఏలియన్ డిజైన్ చాలా బాగుంది. దాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి. ముఖ్యంగా ఆ ఏలియన్ డాన్స్ చేసే సీన్స్ అయితే అరాచకం. క్లైమాక్స్లో వచ్చే 30 నిమిషాల విఎఫ్ఎక్స్ వర్క్ హాలీవుడ్ లెవెల్లో ఉంది. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. టెక్నికల్గా ఎంత స్ట్రాంగున్నా స్టోరీ వైస్ మాత్రం ఇది పాత చింతకాయ పచ్చడే. విలన్ ప్రపంచాన్ని నాశనం చేయడం, హీరో కాపాడటం అనేది మనం ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ ఫార్ములా. సెకండ్ హాఫ్లో హీరోకి ఏలియన్కి మధ్య ఎమోషనల్ సీన్స్ ఇంకా ఉంటే బావుండేది. కొన్ని చోట్ల లాజిక్ లేని ఓవర్ ద టాప్ సీన్స్, ఇన్కంప్లీట్ షాట్స్ మనల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. ఫైనల్గా అయలాన్ ఒక వన్ టైమ్ వాచబుల్ ఫిలిం. కొత్త కథ ఆశించకుండా విజువల్స్ కోసం పిల్లల్తో కలిసి సరదాగా చూడొచ్చు. ఇంట్లో చిన్న పిల్లలుంటే మాత్రం ఈ సినిమాని అస్సలు మిస్ చేయకండి. వాళ్లు ఏలియన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ ఏలియన్ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.